కబ్జాలు ఏందో ఈ గోల్ ఏందో నాకు అర్థమైతలేదు. అది దీని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటే మీ జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్లు కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా తీసేసుకుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. జర్నలిస్టులకు ఓన్లీ 2 దగ్గరలో నాకు తెలిసి ఇచ్చినాం. మా నిజామాబాద్లో ఒకసారి 5 ఎకరాలు ఇచ్చినాం మేము. ఇస్తే దాన్ని కూడా ఇప్పుడు గవర్నమెంట్ రాగానే రద్దు చేసేసింది. ఇక్కడ ఒక 84-90 మందికి ఇస్తే ఇక్కడ కూడా గవర్నమెంట్ రద్దు చేసిందట. కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాలి, జర్నలిస్టులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు చరిత్రలో. దయచేసి వాళ్ళకి ఇయ్యక అక్కడనో ఇక్కడనో ఇచ్చినటువంటివి వాళ్ళకి యాస్టీస్ గా ఉండేటట్టు చూడండి. సరే ఇంకెవరికైనా రాలేదు అంటే ఇంకా కొన్ని యాడ్ చేసి ఇవ్వండి, కానీ ఇచ్చిన వాళ్ళకి గుంజుకోవడం అయితే చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరిగా ముఖ్యంగా తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి కాన్సెప్ట్. సో పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయితే మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు బెనిఫిట్ అవుతుంది అనుకున్నాం. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాడు, నేను ఇదే జిల్లాలో పుట్టినా ఇదే జిల్లాలో పెరిగినా నేను పాలమూరు పులిబిడ్డనని చెప్తా ఉంటాడు. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి అప్పుడు 33,000 కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు ఇప్పుడు 52,000 కోట్లకు చేరుకున్నది ఎస్టిమేట్. కేసీఆర్ గారు ఉన్నప్పుడే 20,000 కోట్ల వరకు ఖర్చు పెట్టేయడం జరిగింది. ఇంకా కొంత అదనంగా ఫండ్స్ పెట్టుకుంటే కనీసం సగం కన్నా నీళ్ళు వస్తాయి. అంటే యాక్చువల్గా 9 లక్షల ఎకరాలకు నీళ్ళు రావాలి. రేవంత్ రెడ్డి గారు ఇంకా కొంచెం అదనంగా ఒక 10,000 కోట్లు ఖర్చు పెడితే సగం అట్లీస్ట్ 4.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే ఆస్కారం ఉన్నది. అంటే ఒకటే ఒక పెండింగ్ పాయింట్ ఏంటంటే నార్లాపూర్ రిజర్వాయర్ టు ఏదుల రిజర్వాయర్ ఒక 3.5 కిలోమీటర్లు స్ట్రెచ్ ఫినిష్ చేస్తే ఆల్రెడీ ఒకసారి వెట్రన్ చేసి ఉన్నారు. శ్రీశైలం నుంచి ఒక టీఎంసీ ఎత్తిపోసారు కాబట్టి అట్లీస్ట్ ఒక సగం 4.5 లక్షల ఎకరాలకు మాత్రం నీళ్ళు వస్తాయి. దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను ఏదుల రిజర్వాయర్ కి ప్రెస్ మీట్ తర్వాత వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఊర్లు అన్ని కూడా R&R ప్యాకేజ్ అంతా కూడా ఇచ్చున్నాం, అయినా కూడా కంప్లీట్ కాలేదు. మరి అంతకుముందు నిరంజన్ రెడ్డి గారు ఏదుల రిజర్వాయర్ పూర్తి చేసి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పిండ్రు. వారు కూడా పూర్తి చేయించలేకపోయినరు. మరి ఒక్క అదనపు ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వకుండా, ఒక్క ప్రాజెక్టుకు నీళ్ళు ఇవ్వకుండా నిరంజన్ రెడ్డి గారు ఆయనకైనా పేరు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పెట్టుకున్నారట. మరి అది ఎందుకు పెట్టుకున్నారు నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. కనీసం ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇవ్వాలి కదా. పాత ఈ చెరువులు కుంటలు ఇదివరకు ఉన్నాయే వాటి కనెక్టివిటీ చేసేసుకొని నేనే నీళ్ళు ఇచ్చేసిన అని చెప్పి పేరు పెట్టుకున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరిగా ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఇవాళ ఒక మాట చెప్తుంటాడు పదే. ఇక్కడ ఆ మాట చెప్పాలి. ఏమంటాడు ఆయన, నేను అచ్చంపేటలో పుట్టినా, వనపర్తిలో చదివినా, కొడంగల్లో గెలిచిన, అంటే నా మొత్తం మహబూబ్ నగర్ జిల్లాతో సంబంధం ఉందని చెప్తా ఉంటాం. మరి అలా వనపర్తిలో మీరు చదువుకుంటే, మేము ఇప్పుడే కాలేజ్కి పోయేస్తున్నాం, పాలిటెక్నిక్ కాలేజ్కి, రాజావారి కోట అది ఆయన అప్పుడు డొనేషన్ చేసినటువంటిది. మరి ఎందుకోసము దాన్ని మీరు పట్టించుకుంటలేరు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇదివరకు 23 కోట్లతో జీవో ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే క్యాన్సిల్ చేసేసి, ఎందుకు అవసరం ఏముంది? మీకు 23 కాకపోతే 100 కోట్లు ఇవ్వండి. అల్టిమేట్ గా పాలిటెక్నిక్ కాలేజ్ని దయచేసి కాపాడండి. ఎందుకంటే 850 మంది పిల్లలు ఉన్నారు. అందులో ఆడపిల్లలకు హాస్టల్ లేదు, మగపిల్లలకు హాస్టల్ లేదు. ఘోరమైన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ కూడా ఏం మొదటి నుంచి ఇవ్వలే, చివరి 1 ఇయర్ ముందు గవర్నమెంట్ లోంచి దిగిపోయే ముందు అప్పుడు ఇచ్చిండ్రు. అది కూడా జీవో ఇచ్చినాక ఓన్లీ 8 crores టెండర్ అయింది. అందులో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే 8 crores కూడా తీసిపడేసి. అంటే ఈ కక్షపూరితమైన వ్యవహారం వల్ల మధ్యలో ఎవరు సఫర్ అవుతారంటే పిల్లలు సఫర్ అవుతారు. అక్కడ ఎంత దారుణంగా ఉందంటే 50 మంది టీచర్లు ఉన్నారు, టీచర్లు చెప్తారు కనీసం ఇంకా 50 మంది కావాలి అని చెప్పి. కానీ ఆ స్టాఫ్ కొరత, మొత్తం ఎక్కి చూసినా ఎక్కడ చూస్తే అక్కడ పాములు, కంప్లీట్ గా అసలు వాడలేనటువంటి పరిస్థితుల్లో కూడా పాపం పిల్లలు సర్వైవ్ అవుతున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాం. మాకు ప్రత్యేకించి తెలంగాణ జాగృతికి సాంస్కృతిక సంపదను కాపాడడం అనేది ప్రధానమైన అంశంగా ఇన్నేళ్ళు మేము పనిచేసినాం. కాబట్టి ఫిబ్రవరి 13 వరకు ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం. మీరు రంగులు వేయండి, రిపేర్ చేయండి. ఫిబ్రవరి 13 ఎందుకంటే అప్పటి వరకు మా జనంబాట కార్యక్రమం కొనసాగుతుంటుంది.